నవంబర్ పంట అయిపోతుంది. పంట అయిపోయిన తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అప్పుడు పంట తీసుకోవచ్చు మళ్ళీ రెండో పంట. అంటే ముందే వదులుకోకుండా ఇప్పుడు మామూలుగా జూన్ నుంచి నవంబర్ వరకు వస్తుంది నేచురల్ గా. మళ్ళీ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు లైటింగ్ తో తీస్తాం. పంట ఎక్కడ ఉన్నది కాబట్టి తీయచ్చు. మార్కెట్ కి తక్కువ ధరలు ఉంటాయి. మీరు వదిలిన టైంలో వదిలితే ఎక్కడ ఉండదు కాబట్టి అప్పుడు మనకి రేట్ కొంచెం తిక్కుతుంది కాబట్టి గిట్టుబాటు ధర దానికోసం. రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మనం ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలో ఉన్నాము. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న చాపరి కృష్ణమూర్తి తోటలో అయితే ఉన్నాము. డ్రాగన్ ఫ్రూట్ ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఆ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అలాగే వాటి మెయింటెనెన్స్ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, మార్కెట్లో వాటి డిమాండ్ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా చేస్తున్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరు? సురేష్ బాబు. సురేష్ బాబు. ఈ డ్రాగన్ మీకు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? మనం చూసి 2-3 దగ్గర చూసి పెడితే బాగుంటది కదా అని పెట్టాం. మనం ఏరియా లేదు కదా మనకి బాగుంటది, ఒక ఎకరా కదని పెట్టేసినాం. మీరు ఇది ఏ పద్ధతిలో సాగు చేస్తున్నారు? మామూలుగా యూట్యూబ్ లో చూసినాము, నేర్చుకున్నాము, చూసి పెడతామని ఆలోచించి పెడుతున్నాము. ఎట్లా తెలుసుకున్నారని ఈ క్రాప్ గురించి? ఈ క్రాప్ చూసినాము, 2-3 దగ్గర చూసాను, బెంగళూరు చూసాను, అందరూ చూసాను. పెడితే బాగుంటది కదని, మన ఏరియా లేదు కదని పెట్టాను. బాగానే వస్తుంది. ఎంత విస్తీర్ణంలో సాగు? ఎకరా. ఒక ఎకరానికి మీరు మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కర్ణాటకలో ఎక్కడ? కర్ణాటక చిలకేరు దగ్గర. ఎట్లా పడ్డాయి అన్న ఒక మొక్క? వచ్చి 60 రూపాయలు పడింది. 60 రూపాయలు. ఎంత వచ్చిందన్న మీకు మొక్కలకి ఖర్చు? మొక్కలకి వచ్చి 2,70,000 రూపాయలు వచ్చింది. 2,70,000. 3 లక్షల రూపాయలు ట్రాన్స్పోర్ట్. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడ్డాయి? 4,300 మొక్కలు. 4,300 పడ్డాయి. గ్యాప్ ఎంత వదులుకున్నారు? ఇది అర్ధడుగు, హాఫ్ అడుగు. ఇట్లా వెడల్పు వచ్చి 10. పెద్ద ట్రాక్టర్, చిన్న ట్రాక్టర్ వస్తుంది. చిన్న ట్రాక్టర్ రాదు. ఇట్లా రివర్స్ వెళ్ళాలా? రివర్స్ ముందు పోయి ఇట్లా రివర్స్ రాల్సింది. ఓకే అన్న, ఈ మొక్కలు మీరు పెట్టినప్పటి నుంచి ఈ ఐరన్ పోల్స్ కి ఎంత ఖర్చు అయింది? ఐరన్ పోల్స్ కి వచ్చి దగ్గర 6 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. ఎంత ఒక ఎకరానికి ఎన్ని పోల్స్ పడ్డాయి? ఎకరానికి వచ్చి 500 పోల్ పడినాయి. 500 పోల్స్. ఈ ఐరన్ కి వచ్చి 5 లక్షల రూపాయలు అయింది. 5 లక్షలు టోటల్. ఈ పోల్స్ కి ఐరన్ కి 10 లక్షల రూపాయలు అయింది. 10 లక్షలు. అన్న, ఈ పైన మీరు వేసుకున్నారు కదా ఈ ఐరన్, పైన ఎందుకు? 45 degrees ఎండ్ తగలడం ఏమవుతుందంటే ఈ గ్రీన్ పీస్ వచ్చి ఎల్లో అయిపోతుంది. ఎల్లో అయిన ఏమవుతుందంటే చెట్టు ఉద్దికి రాదు అప్పుడు మళ్ళా. దానికోసము ఎండాకాలము ఫిబ్రవరిలో వేసుకుని మేలో తీసేస్తాను అనమాట. ఫిబ్రవరిలో మీరు వేస్తాం. ఫిబ్రవరి వేసి మేలో తీసేస్తాను. మెస్ చేస్తాం. మెస్ దానికోసం ఎల్లో రాకుండా మనం కాపాడుకునేకి. ఇంకా ఇది వాటర్ పైన కూడా స్ప్రింక్లర్లు వదిలేదు కదా. మనం వర్షాలు రావు కాబట్టి మనం పూత వచ్చినప్పుడు మనం వారానికి ఒకసారి వర్షం వచ్చినట్లు పడితే పూత బాగా వస్తుంది అనమాట. ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఇది లైటింగ్ వచ్చి ఇది నవంబర్ పంట అయిపోతుంది. పంట అయిపోయిన తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అప్పుడు పంట తీసుకోవచ్చు మళ్ళీ రెండో పంట. అంటే ముందే వదులుకోకుండా ఇప్పుడు మామూలుగా జూన్ నుంచి నవంబర్ వరకు వస్తుంది నేచురల్ గా. మళ్ళీ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు లైటింగ్ తో తీస్తాం. పంట ఎక్కడ ఉన్నది కాబట్టి తీయచ్చు. మార్కెట్ కి తక్కువ ధరలు ఉంటాయి. మీరు వదిలిన టైంలో వదిలితే ఎక్కడ ఉండదు కాబట్టి అప్పుడు మనకి రేట్ కొంచెం తిక్కుతుంది కాబట్టి గిట్టుబాటు ధర దానికోసం. ఇప్పటికి ఏం డిఫరెంట్ ఉంటుంది? ఇప్పుడు 60-70 రూపాయలు ఇప్పుడు ఉంటది. అప్పుడు 150-200 వరకు వస్తుంది ధరల విషయంలో. దానికనేసి మీరు లైటింగ్ వదిలి క్రాప్ పెట్టారు. మరి బల్బులు ఇప్పుడు తీసారా? ఇప్పుడు బల్బు తీసి నార్మల్ పంట కదా. ఇప్పుడు జూన్ నుంచి నవంబర్ వరకు పెట్టే పని లేదు. మళ్ళీ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. డిసెంబర్ నుంచి అది రెండో పంట అంట. మనం మెయింటెనెన్స్ ఖర్చులు ఎట్లుంటాయి? మెయింటెనెన్స్ ఖర్చులు ఫస్ట్ లో స్టార్టింగ్ ఏమి ఉండదు. ఇప్పుడు నుంచి స్టార్టింగ్ ఉంటుంది కొంచెం. ఇప్పుడు నుంచి పెట్టి ఒక సంవత్సరం 1 year అయిందా? 1 year అయింది. సంవత్సరానికి మీరు వదిలేరు క్రాప్. ఎట్లుంటుందన్న ఈ క్రాప్? మీకు ఎట్లా అనిపిస్తుంది? క్రాప్ ఏం బాగుంది. మీకు ఓవరాల్ గా ఈ పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి టోటల్ అంతా మొత్తం 24 లక్షల రూపాయలు అయింది. 24 లక్షలు అయింది ఒక ఎకరానికి. బలపుల్ది, ఫోల్ది, మొక్కది అంతా.
మెడిసిన్ ఏం వాడతారా? మెడిసిన్ వచ్చి మనం అంతా హైదరాబాద్ నుంచి తెప్పిస్తాము. దానికి ఏమేమి వాడతామంటే పెరుగు 20 లీటర్లు, ఆవు పంచము 5 లీటర్లు, మళ్ళీ బెల్లం వచ్చే 4 కేజీలు, ఒక 1 వీక్ బాగా మురిగిచ్చి మొక్కలు పూర్తిగా పోపిస్తాం అనమాట. డ్రించింగ్ వాళ్ళ దగ్గర పోపిచ్చేస్తాము. మనం స్ప్రేయింగ్ చేపిస్తాము. ఇంగువ ఈ ఇంగువ మామూలు వేరే ఇంగువ, అది వేరే ఇంగువ. ఏమి ఇంగువ ద్వారా ఏమి గ్రోత్ బాగా వస్తుంది, పట్టు అనేది బాగా లావు వస్తుంది, సైజ్ వస్తుంది. ఇంకా ఏం వాడతారా? అదే మనం వాడేది. ఇంకా ఏరిస్ మందులు వాడతాం మనము, ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్. ఏమేమి వాడతారా? ఇది 05234, ఇంకా 2-3 రకాలు ఉండేవి. సైజులకి వాడతాము. సైజులు బాగా వచ్చేకి, స్వీట్ ఉండేకి. స్వీట్ అంటే మామూలు స్వీట్ గా వస్తుంది. సీఎం రెడ్ అంటారు దీన్ని. స్వీట్ ఆల్రెడీ వస్తుంది. సీఎం రెడ్ వెరైటీ. ఎట్లుంటుందన్న క్రాప్? ఇది క్రాప్ బాగుంటుంది, స్వీట్ వస్తుంది, ఫుల్ స్వీట్ వస్తుంది. అంటే పింక్ ఉంటుందా కలర్? పింక్, రెడ్ పింక్ కాదు, రెడ్ వస్తుంది. ఆర్గానిక్ తప్ప వేరే వాడదు. 6 నెలలకు ఒకసారి ఎరువు వేస్తాము మనము. పేడ ఎరువు, పసలు ఎరువు వేస్తాము. అన్న మీరు డ్రిప్ కింద నేల మీద కాకుండా పైన వదిలేరు కదా, ఎందుకనేసి? కింద ఇస్తే చెడిపోతుందని భూమి, పైన ఇస్తే చెట్టుకి వస్తుంది, హైట్ వస్తుంది కాబట్టి దానికోసం అట్లా పెట్టినాం అనమాట. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ లో మీరు పూత ముందుగానే పీకేస్తున్నారు, ఎందుకని? అది కుళ్ళు మామూలుగా కాయ పువ్వు అయిన తర్వాత, వాడిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది. అది ముందుగానే పీకేసుకుంటే కాయ బాగా వస్తుంది మనకి. కాయ తిరుమల సమస్య ఉండదు. కాయ నీట్ గా కనబడుతుంది అనమాట. కుళ్ళిపోతుంది కాయ కూడా, లోపల ఒకసారి కుళ్ళిపోతుంది అనమాట. అది చేసుకుంటే ఎవరు మనకి మేలు అనమాట. ఇది ఇంకా మీరు దీంట్లో సమస్యలు ఏముంటాయి? చీమలు ఇట్లాంటివి? చీమలు తప్ప వేరేది ఏమి ఉండదు దీనికి. పురుగు ఏమంటే మనం ముందు కొట్టుకోవాలి, అంత ఇంకేమీ లేదు. చీమలకి మీరు ఈ 1 ఎకరానికి ఇంత ఖర్చు వచ్చింది కదా, మీకు దీంట్లో దిగుబడి ఎంత ఉండొచ్చు? 1 ఎకరానికి సంవత్సరానికి ఏమి లేదన్నా 10 నుంచి 15 లక్షల వరకు ఆ మధ్యలో ఉండొచ్చు. 1 సంవత్సరానికి 2 పంటలు తీసుకుంటే. ఎలా చెప్పగలుగుతున్నారు? టన్ అంటే 70,000. టన్ను 70. అట్లా మా ఫస్ట్ క్రాప్ తక్కువ వస్తే, రెండో క్రాప్ మళ్ళీ 2 టన్నులు వస్తాయి మనకి. అట్లా పెంచుకుంటే పోతుంది అది. అప్పుడు 5-6 లక్షలు, 7-8 లక్షల రూపాయలు వచ్చినా మళ్ళీ మనము సెకండ్ క్రాప్ లైటింగ్ వేసి పెట్టుకున్నాం కానీ అప్పుడు ఒక 7 లక్షలు 8 లక్షల రూపాయలు. లైటింగ్ వేసుకొని పెట్టుకున్నప్పుడు మీకు ఎక్కువ వస్తుంది. అది అప్పుడు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాత్రమే, మిగతా టైంలో రాదు. నువ్వు ఎంత ఇచ్చినా ఎంత పెట్టినా రాదు. ఆ 3 నెలలు మాత్రం మనకు వచ్చేది. ఇప్పుడు 1 ఎకరా మీరు సాగు చేశారు కదా, 1 ఎకరానికి వాటర్ ఎన్ని ఉండాలి? ఇది సాగు చేయాలి. వాటర్ తక్కువే దీనికి, వాటర్ తక్కువే. వీక్ 3 డేస్కి ఒకసారి పెడతాం అంతే. 3 డేస్కి ఒకసారి వాటర్ తక్కువగానే వదులుకోవచ్చు. వాటర్ ఊగించినా మనకి నీళ్ళు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలంటే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఏ పద్ధతిని మీరు పాటిస్తే మంచి ఆదాయం తీసుకోవచ్చు అంటారు? మనము మామూలుగా లైట్ పెట్టుకుంటే బాగుస్తుంది. ఈ మోడల్ పెట్టుకుంటే మనకి బాగానే ఉంటుంది. ఈ మోడల్ పెట్టుకుంటే బాగుస్తుంది, మంచి ఆదాయం వస్తుంది అంటారు. ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి. ఇంకా ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? సమస్యలు ఏమి ఎదురా, చీమలు తప్ప ఏమి రాదు దీంట్లో. నమస్కారం. ఈ విధంగా చెప్తున్నారు. 1 ఎకరానికి 24 లక్షల ఖర్చు వచ్చింది డ్రాగన్ చెట్ల వల్ల అంటున్నారు. వీరు ముఖ్యంగా 3 పద్ధతులతో సాగు చేయడం వలన వీరికి ఎక్కువ ఖర్చు వచ్చిందనేది చెప్తున్నారు రైతు. ఈ 3 పద్ధతులు అంటే ఈ ఐరన్ పోల్స్కి అయితేనేమి, ఈ స్ప్రింక్లర్లు వేసుకునే డ్రిప్ ఇరిగేషన్కి అయితేనేమి, ఆ తర్వాత లైటింగ్ పద్ధతులు అయితేనేమి, ఈ 3 పద్ధతుల వలన సాగు చేయడం వలన రైతుకు ఎక్కువ ఖర్చు వచ్చిందనేది వారు చెప్తున్నారు. ఈ 3 పద్ధతుల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే, మొదట వేసవి కాలంలో సాగు చేస్తున్నప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వీరు మెస్ వేసుకునే విధానం, ఆ తర్వాత ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్ప్రింక్లర్లు వేసుకునే పద్ధతి, ఆ తర్వాత 3వ పద్ధతి మామూలుగా పంట కాలం న్యాచురల్గా వచ్చే విధానం. జూన్ నుంచి నవంబర్ వరకు న్యాచురల్గా తనంతటికి తానే పంట కాలం వస్తుంది. ఆ తర్వాత మనం మళ్ళా రెండో క్రాప్కి వదలాలి అంటే ఈ లైటింగ్ విధానం వలన అది సాధ్యం అంటున్నారు రైతు. ఈ లైటింగ్ పద్ధతి వేసుకోవడం వలన రెండో క్రాప్కి వదలవచ్చు. ఈ రెండో క్రాపు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుందనేది చెప్తున్నారు. ఈ టైంలో ధరలు కూడా అధికంగా ఉంటాయి అనేది చెప్తున్నారు. ఈ లైటింగ్ పద్ధతిలో సాగు చేయడం వలన అధిక దిగుబడి, ఆ తర్వాత అధిక ధరలు
ఉంటాయి అనేది రైతు చెప్తున్నారు. ఈ మొక్కలు ఇక్కడ చలికేరి ప్రాంతానికి చెందిన అక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు అధునాతన పద్ధతుల్లో సాగు చేయడం జరుగుతుంది. మరొక పంట సాగుతో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.